టీడీపీ నేతల మెప్పు పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇటీవల అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేయడంతో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందన్నారు ఎంపీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు